bio-organic with citric composition in it. So absolutely natural. We have an ambitious plan that is in all the APMC yards across the state. We would like to do this. I would like to discuss with the Honorable CM and the concerned cooperative minister. This is a sanitizing tunnel. This is being used by Citro BioShield disinfectant tunnels. Citrobiazine solutions is completely organic, and it is very friendly towards human beings, even if they have to inhale as well. Glycerin, ascorbic acid, citric acid. వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి తిరుపతి రుయా ఆసుపత్రికి ప్రత్యేక పరికరం అందుబాటులోకి వచ్చింది. న్యాచురల్ ఆర్గానిక్ టన్నెల్ ద్వారా వైద్య సిబ్బంది కరోనా నుండి రక్షణ పొందవచ్చునని వైద్యులు అంటున్నారు. దేశంలో మొదటిసారిగా ఏపీలో ఈ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి మెడికల్ కళాశాల 1975 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఈ టన్నెల్ను రుయాకి విరాళంగా ఇచ్చారు. ఈ టన్నెల్ను వైద్య సిబ్బందికి మాత్రమే వినియోగిస్తున్నామంటున్నారు రుయా అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఆసుపత్రికి కొత్తగా బయోషీల్డ్ అనేటువంటి పరికరం వచ్చింది. దీని ద్వారా కరోనా నివారణకు ఉపయోగపడుతుందనేసి వైద్యులు చెప్తున్నారు. ఇది 1975 ఎంబీబీఎస్ బ్యాచ్కు సంబంధించినటువంటి వాళ్ళు విరాళంగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల అంటే రసాయనాలు కలపకుండానే ఇది ఆర్గానిక్ సంబంధించినటువంటి వాటిని పిచికారీ చేయడం ద్వారా దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రుయా వైద్యులతో పాటు డోనర్స్ ఉన్నారు. సార్, దీనివల్ల ప్రధానంగా ఉపయోగం ఏంటి సార్? నేను ఈ కాలేజీ 1975 బ్యాచ్ స్టూడెంట్గా నాకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సిట్రోబయోషీల్డ్ అనే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ యాంటీ మైక్రోబియల్ని ఈ టనల్ ద్వారా చాలా వరకు ఇది ఎక్స్క్లూజివ్గా డాక్టర్స్కు ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. జనరల్ పబ్లిక్ కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు. ఇందులో వెళ్ళినప్పుడు ఈ యాంటీ మైక్రోబియల్ ఒక ఫాగ్ లాగా తయారవుతుంది. దాని ద్వారా వీళ్ళు వెళ్ళినప్పుడు మన శరీరం మొత్తం బట్టలు అన్నీ మొత్తం ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. దీనివల్ల కొద్దిగా అయినా వాళ్ళకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇది ఇచ్చాము. మొట్టమొదటిగా ఈ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతూ సొల్యూషన్ని సేవ్ చేయడానికి హ్యూమిడిఫైయర్ అనేది అహ్మదాబాద్ నుండి తెప్పించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లోనే పెడుతున్నాము. ప్రస్తుతం రుయా సూపరింటెండెంట్ రమణయ్య గారు. సార్, ఈ టన్నెల్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వైద్య సిబ్బంది? ముఖ్యంగా రోజు రోజుకి విస్తరిస్తున్నాయి కరోనా వైరస్. వైద్యం చేసే డాక్టర్లకైతే నర్సులకైతే పారామెడికల్ పీపుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధానంలో మాస్కులు, పీపీ కిట్స్ వీటితో పాటు ఈ కొత్తగా ఇది ఫాగ్ టైపులో పార్టికల్స్ బాడీ అంతా కొంచెం యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్తో యాంటీవైరల్గా యాక్ట్ చేస్తుందన్న ఉద్దేశంతో పూర్వ విద్యార్థి 1975 బ్యాచ్ నాగరాజు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. దీన్ని పేషెంట్లకు కాకుండా ముఖ్యంగా సిబ్బందికి, రుయా హాస్పిటల్లో సిబ్బందికి ఉపయోగిస్తాము. తద్వారా మా ఎంప్లాయీస్ అందరినీ మేము రక్షించుకున్న వాళ్ళం అవుతాము. దీన్ని ఇచ్చిన నాగరాజు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొత్తం మీద ఏదైతే న్యాచురల్ అండ్ ఆర్గానిక్ సంబంధించిన టెన్నెల్ ఇది వైద్య సిబ్బందికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది దేశంలోనే మొదటిసారిగా రుయా ఆసుపత్రికి ఇవ్వడం జరిగిందని డోనర్స్ సంబంధించినటువంటి నాగరాజు నాయుడు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శరీరం పైన మనకు తెలియకుండానే వైరస్ అక్కడక్కడ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది కాబట్టి మనకి అన్నోడిన్గా మనకు తెలియకుండానే ఎక్కడంటే టచ్ చేస్తుంటామో, ఎక్కడంటే అక్కడ మన శరీరాన్ని గుడ్ల మీద కూడా మనకి బట్టల మీద కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి టన్నల్ ద్వారా ప్రయాణించినప్పుడు ఆ వైరస్ అంతవరకు కిల్ అవుతుంది కాబట్టి మిగతా వాళ్ళకి అంటకుండా ఉండేదానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఉపయోగం చాలా సంతోషంగా ఉంది. ఈ రుయా హాస్పిటల్లో మేము మా సీనియర్ అయినటువంటి డాక్టర్ గారు స్పాన్సర్ చేయడం. ఈ ఇన్స్ట్రుమెంటు ఇప్పుడు మాకు పూర్వ విద్యార్థి డొనేట్ చేయటం జరిగింది. ఇది ఒక్కటి సరిపోదు, ఎందుకంటే 1500 మంది ఉన్నారు క్యాంపస్లో. వాళ్ళందరికీ దీంతో శానిటైజ్ చేయటం అనేది చాలా కష్టం. దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఈ పరికరాలు ఒక 3-4 కానీ మా క్యాంపస్లో పెట్టగలిగితే చాలా వరకు మా సిబ్బంది అంతా దాని నుంచి రక్షింపబడడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే ఫాగ్ రూపంలో ఉందో ఇదే సొల్యూషన్ అన్నమాట. ఇది మన మీద పడడం ద్వారా క్రిములన్నీ వెళ్ళిపోయే అవకాశం ఉందనేసి కూడా వైద్యులు చెప్తున్నారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చేసి ఇలాంటి మరి రెండో మూడో ఇస్తే కనుక మాకు చక్కగా ఉపయోగపడుతుందనేసి ఇక్కడ రుయా సూపరింటెండెంట్ రమణయ్య స్పష్టం చేస్తున్నారు. Let me tell about Gauribindur first. It's a very buzzing town with 50,000 plus population. It's having a rich legacy. Unfortunately, 12 positive cases were attached to were found in this small town. That made Gauribindur to fall under red zone. In fact, like then government of Karnataka posted me as special officer to this place. So we initiated many citizen-centric, in fact, initiatives which contained the spread of the virus. To be very, I'm very proud to tell that the structure, the tunnel was designed and erected by local Gauribindur boys within span of 24 hours. Like, of course, Karthik Narayan really shared his expertise and all. So I would like to label this as Make in Gauribindur. Our Gauribindur did this, and a very important part is Dr. Karthik Narayan gave this organic extract. So we our district administration, in fact, our district in charge minister, he himself is a doctor by profession. So he went through the entire literature, he was thoroughly convinced and gave us green signal. So we could start it, and citizens, Paurakarmikas, police personnel, everybody were exposed. Thankfully, it was a big success. Till now, I didn't got any report which says something negative about this organic citrus-based disinfectant. The first organic disinfection tunnel was installed in the office of the Commissioner of Police, Bangalore City. The reason that it is organic is it is free from alcohol, and it is a new initiative, and we really welcome such a program which is starting from our office. This office, even during the lockdown period, sees close to about 500 to 600 visitors who keep coming for some reason or the other. I feel has helped us to keep the corona disease away from people visiting my office as well as for the staff. And also what I see is that police, who are frontline warriors in the fight against corona, has to take all the measures that is possible for keeping this corona at bay. So probably apart from maintaining the personal hygiene norms, maintaining social distance norms, continuously using the hand sanitizers and masks and gloves, along with this disinfectant should be helping us. And not only now, in the days to come also, because as we see, the lockdown has considerably reduced the spread of the disease in the society. But whereas in the days to come, when the lockdown is lifted, there is going to be again mingling of the public, and there is maybe a possibility of this corona hitting us in a second wave. So to avoid that second wave hitting us, we need to take all the measures that is possible, whether it is disinfectant tunnel, using the hand sanitizers, using the mask, maintaining the social distance, and any other protective measures that the government feels is the need of the day. See, first of all, these disinfectant tunnels should be in marketplaces, because once this lockdown is revoked, repealed, so most people will come in the marketplaces. So there, this disinfectant tunnel may become a necessity. And in places like Vidhan Sauda, Vikas Sauda, MS building, where huge number of people may come. So this may be implemented, and ultimate decision will be the experts who will know the pros and cons of these disinfected tunnels, because there is a feeling that disinfected tunnels may not be of that use. But this organic disinfected tunnel that I saw in Gauribindur proved to be a better one
without any side effect. This is the first time they say in India that such a thing has actually happened. Drone spraying disinfectant from the air. Citro BioShield is India's #1 antimicrobial disinfectant solution. It is completely organic and it is non-alcoholic, non-carcinogenic and non-odorless also. Now we have already discussed about a lot of clinical trials about Citrus BioShield and its products and its benefits and all these things to the public. A lot of researches was also being done and we have lab reports which has been proven also that it has the capacity to arrest the corona which is on the air, the aerosols which can be arrested, and it has also got the capacity to kill the virus which is there on the air. So mainly to arrest this aerosols on air, these kind of drones is the next big thing which has to be initiated. So very good organic solution which is going to control, destroy the virus. Along with that, they have made up the use of the drone. So both together, they're going to provide an excellent solution, very easily in the open space and many of the places where there's a lot of virus in source is there. There we can control by making use of the solution. So in similar way, initially we launched in Chennai this program in the early March 2020. It has got a lot of success, but that time we used the disinfectant as the chemicals. Then after that, WHO has given some kind of advisory note. Instead of using chemicals, why don't you use bio disinfectants? ಆರ್ಗ್ಯಾನಿಕ್ ಇರೋದ್ರಿಂದ ಇದರಿಂದ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳು ಭಾಳ ಕಡಿಮೆ ಇರ್ತದೆ. ಕೆಮಿಕಲ್ ಯೂಸ್ ಮಾಡೋ ಬದಲಿಗೆ ಇದನ್ನು ನಾವು ಪ್ರಯೋಗ ಮಾಡಿ ನೋಡ್ಬೋದು. ಇದರ ರಿಸಲ್ಟ್ ಬಗ್ಗೆ ಮತ್ತು ಆಯಾ ಇಲಾಖೆ ಅದನ್ನು ದೃಢೀಕರಿಸಬೇಕು ಆಗುತ್ತೆ. ಸೋ ಫಾರ್ ಇದರಿಂದ ಯಾವುದೋ ಅಡ್ಡ ಪರಿಣಾಮ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಮೇಲೆ ಇದನ್ನು ఉపయోగించుకోవాలని ಒಂದು ಹೇಳಲಿಕ್ಕೆ ఇష్టపడతాను. మన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు రాష్ట్రంలో అలాగే ఇతర రాష్ట్రాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ టన్నెల్స్, డిస్ఇన్ఫెక్టెంట్ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సోడియం హైపోక్లోరైడ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి టన్నెల్స్. వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ మీద కానీ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ మీద కానీ డౌట్స్ ఉండడంతో వాటిని క్లోజ్ చేయాల్సిందిగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి ఉన్నాయి. అది అటువంటి ప్రాబ్లం లేకుండా మన దగ్గర సిట్రో బయోషీల్డ్ అని చెప్పేసి ఇందులో ఈ ఫస్ట్ ఆర్గానిక్ డిస్ఇన్ఫెక్టెంట్ టన్నెల్స్ని మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. Personal hygiene kit which is a citrus based Citro BioShield. This is a disinfectant tunnel which is being used with bio-citrus fruit extract solutions. This is completely organic, non-alcoholic, non-corrosive, and it has also been, even if human beings have to inhale this, there is absolutely no side effects. This has been tested by labs and they have given an authentication from the labs also. It is a 99.999% disinfectant solution. But this is much better than sodium hypochlorite solution and Lysol, which is being sprayed in disinfectant tunnels across. Now, this is India's first breakthrough technology where we have used artificial intelligence and motion sensors in this. The timers have been set so that this tanker will spray this disinfectant, this organic thing. Accordingly, number of people, how much ever people are coming inside and passing inside. But this is Andhra Pradesh first disinfectant tunnel which is using, instead of sodium hypochlorite and Lysol, they are using completely organic based citrus fruit extracts. And that too in the office of the Commissioner of Police, which is still busy
even during the time of lockdown also. The disinfectant is an organic compound and is not carcinogenic or not abrasive to the skin as well as to the eyes. మొదటిసారిగా ఇండియాలో మొబైల్ హ్యూమిడిఫైయర్ని తెలంగాణ ప్రభుత్వానికి డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు డాక్టర్ గాయత్రి. కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్ని ఫుల్ బాడీ శానిటైజ్ చేసేందుకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అంటున్నారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది. కరోనాను ఎదుర్కొంటున్న డాక్టర్లు కావచ్చు, ఇతర ఎసెన్షియల్ సర్వీస్లో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేక పరికరాలు మార్కెట్లోకి ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. మొదటిసారిగా హ్యూమిడిఫైయర్ అనే ఒక మెషిన్, దాంతో ఏ కెమికల్స్ వాడితే ఆ హ్యూమిడిఫైయర్ పనిచేస్తుంది, ఈ కరోనాని ప్రత్యక్షంగా ఫ్రంట్ లైన్లో ఉండి ఎదుర్కొంటున్న వారిని ఎలా పూర్తి స్థాయిలో కాపాడాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి డాక్టర్ గాయత్రి గారు ఉన్నారు. సిట్రో బయోషీల్డ్, దిస్ ఈస్ ద యూనిక్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా నౌ. ఇది ఓన్లీ టోటల్గా ఆర్గానిక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ అ నాన్ ఇరిటెంట్, నాన్ కరోజివ్, నాన్ హార్మింగ్ అండ్ నో కెమికల్, నథింగ్ ఇన్ దిస్. దిస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ ఎంటైర్ ఇండియా. అయితే ఇది మనకి కర్ణాటకలో సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు డాక్టర్ అవడంతో ఆయన దీని గురించి చదివి ప్రోడక్ట్ తెప్పించుకొని మొత్తం కర్ణాటక అంతా ఇది పెడుతున్నారండి. అయితే అంత బాగుంది, అందరు ఎగ్జైట్ అయ్యారు, చాలా బాగుంది. ఎందుకంటే 99.999% ఇట్ కిల్స్ ద బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ అండ్ స్పోర్స్ అని మనకి రిపోర్ట్స్లో ఉన్నాయి. బిఫోర్ ఫాగింగ్ అండ్ ఆఫ్టర్ ఫాగింగ్, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తీసుకున్న కల్చర్స్లో కంప్లీట్లీ బ్యాక్టీరియా వాజ్ కిల్డ్. ముందు ఉన్నవన్నీ కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే కిల్ అయింది. అంటే వెరీ షార్ట్ టైంలో దీస్ ఆర్ కిల్లింగ్ ద pathogens. So special thanks to Mr. Naidu sir, who have been my supplier for the Citro BioShield solution.